సార్ నేను వచ్చిన సార్ ఒక 15 దినకే 20 దినకే తిడుతున్నా సార్ పింఛన్ కోసం బ్యాంక్ ఇస్తున్నా టీవీ మీద అబద్ధం మాట చెప్తున్నా సార్ టీవీ మీద అరే వేసిన కుంటి వాళ్ళకి ఈ సంవత్సరంకి వస్తున్నా ఆ సంవత్సరంకి వస్తున్నా సార్ వస్తున్నా అది పోతే మండల ఆఫీస్ కాకపోతే అక్కడ పో సీఎం ప్రగతి భవన్ కళ వస్తే వస్తా చెప్తున్నా ఇప్పుడే వస్తా సార్ పింఛన్ ఇప్పుడే వస్తా మా కేసీఆర్ ఆయన చెప్పిన మాట చెప్పాలి అది చేయాలి ఆయన కేసీఆర్ చాలా గ్రేట్ మనిషి ఆయన ప్రధానమంత్రికి ఆ చంద్రబాబు ఆంధ్ర హ్యాండిక్యాప్కి చేయదరుస్తున్నా సార్ ఆయన ఈ సీఎం ఏం చేస్తున్నా సార్ నేను అన్నీ చేస్తా హ్యాండిక్యాప్కి ఆయన మోడీ కళ పోతున్నా అది ప్రధానమంత్రి కళ పోతున్నా మళ్ళీ ఆయన దమ్ లేదు సార్ ప్రధానమంత్రికి చెప్పడానికి దమ్ లేదు అది రేవంత్ రెడ్డికి మా కేసీఆర్ చెప్పాలి అట్లా పని చేయాలి హ్యాండిక్యాప్కు మా కేసీఆర్ చూడు హ్యాండిక్యాప్ వాళ్ళు చాలామంది సార్ మాకు 500 జీతం ఈ వాళ్ళకే చెప్పిన 600 చేసిన పాపం చాలా గ్రేట్ మనిషి ఎవరు కేసీఆర్ సార్ ఈ సీఎం ఏం చెప్పినా 600 కుంటి వాళ్ళకి ఇస్తా రేవంత్ రెడ్డి చెప్పిన 600 పబ్లిక్ మా తిరిగి పరిశ్రమ అవుతున్నాం సార్ హాస్పిటల్ ఎవరు సార్ ఇక్కడ వచ్చి నేను సార్ 20 దినకే తిరుగుతున్నాను సార్ నేను శుక్రవారం రోజు వస్తున్నా మంగళవారం వస్తున్నా సార్ ఏం చెప్తే వస్తా అరే ఇప్పుడే వస్తా సార్ చచ్చిపోతే వస్తా అన్నీ చచ్చిపోతే కానీ వస్తా సార్ చెప్పు అది రాసి ఇచ్చి సార్ చెప్తే వస్తా బాబు టైం ఉంటా అరే సార్ ఎందుకు అబద్ధం మాట చెప్పాలి సార్ చేస్తే పని చేయాలి లేకపోతే చేయవద్దు బేకార్ పాలన ఉండే సార్ చెప్పి తిరిగి నేను నాది హాలత్ ఖరాబ్ అయింది సార్ అక్కడ విరిచేది లేదు ఏం లేదు కుంటి వాళ్ళకి సేవ లేదు ఏం లేదు వాటర్ లేదు ఏం లేదు నాకు కేసీఆర్కి ఏం లేదు సార్ ఏం పెట్టినా సార్ అన్నం అక్కడ అన్నం 5 రూపాయలకి అన్నం కూడా పోయింది అన్నం లేదు పప్పు ఉన్నాయి పప్పు తినాలి వాళ్ళకి చెప్పినా నేను అరే సీఎం ఉంటే ఎట్లా ఉండాలి ఆయనకి అన్నీ అది బరికే ఉండాలి పబ్లిక్కి సేవ చేయాలి పబ్లిక్కి కవి అట్లా చేయవద్దు పబ్లిక్కి పిలవద్దు నేను అదే మాట చెప్తున్నా సార్ చేస్తే పని మంచిగా చేయాలి లేకపోతే చేయవద్దు సార్ చెప్తున్నా సార్ మొత్తం పబ్లిక్ చూతియామని అంటున్నా సార్ నేను అదే మాట చెప్తున్నా దేవేందర్ రెడ్డి ఏం అందరికీ కారవారం నాశనం అవుతున్నా సార్ అన్నీ అవుతున్నా సార్ చాలా మోసం చేస్తున్నా సార్ పబ్లిక్ ఉంటే అలా ఆరోగ్యాన్ని పరిశ్రమ అవుతున్నా సార్ ఈ కానీ అబద్ధం మాట చెప్తున్నా సార్ అబద్ధం పవర్ మనిషి ఉండాలి ఆయన దగ్గర పవర్ ఏం లేదు సార్ కానీ ఉట్టిగా చెప్పిన ఆయన పవర్ ఏం లేదు సార్ ఆయన సేవ చేస్తలేదు ఎవరికి సేవ చేస్తలేదు హ్యాండిక్యాప్కి పైలట్ చేస్తా చెప్పిన వికలాంగ్కి మా కేసీఆర్ చేసిన చూడు సార్ వికలాంగ్కి చాలా గ్రేట్ మనిషి చాలా ఆయన గ్రేట్ మనిషి సార్ అట్లా సీఎం రావాలి సార్ మా కేసీఆర్ రావాలి ఆయన రేవంత్ రెడ్డి ఇస్తఫా ఇవ్వాలి సార్ నేను అదే చెప్తున్నా సార్ ఆయనకి బాత్ ఉంటే పౌరింగ్ చేయాలి ఇట్లా మా మాట చూస్తున్నాను సార్ నేను సరదాగా చెప్తున్నాను అదే చేయాలి సీఎం సచ్చా సీఎం ఉంటే అది లేకపోతే ఇస్తఫా ఇవ్వాలి మా కేసీఆర్కు ఇవ్వాలి రాజనీతి బస్ ఆయన చేస్తా ఆయన దగ్గర పవర్ ఉన్నాయి నీ దగ్గర పవర్ లేదు అంతే సార్ నేను కుల్లా మాట చెప్తున్నా సార్ పబ్లిక్కు చూద్దామని బస్ ఫీరీ ఇస్తా చెప్పిన బస్ ఫీదారి ఫెసిలిటీ ఏం లేదు సార్ కుల్లా మాట చెప్తున్నా సార్ ఆ బస్ వాళ్ళని మాకు జీతం ఇస్తలేదు రేవంత్ రెడ్డి చెప్పునా మాకు ఇట్లా ఫ్రీకే బోలకు అది బోలకు ఏం ఫ్రీ బాబు ఇట్లా కండక్టర్ అది అని చెప్తున్నా ఆయనకి బుద్ధి లేదు అది లేదు చెప్తున్నా మొత్తం లాస్ ఉన్నాయి చెప్తున్నా కండక్టర్ డ్రైవర్ లాస్ ఉందని చెప్తున్నా ఆయనకి కానీ చెప్పున ఒట్టిగా మాట పని ఏం చేయడానికి మనిషి లేదు ఓకే రేవంత్ రెడ్డి ఫుల్లా చెప్తున్నా సార్ డ్రైవర్ వాళ్ళకి జీతం ఇవ్వలేకపోతే కండక్టర్కి డ్రైవర్కి జీతం రాలేకపోతే సార్ మాట ఉంటే అందరికీ సేవ చేయాలి సార్ సేవ మీద అదే ఉండాలి అది పబ్లిక్ పరిశ్రమ చూతియా మనం చేయవద్దు పబ్లిక్ చాలా అది సీనియర్ ఉన్నాయి ఏ సార్ ఏం వచ్చలే సార్ మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం ఫెసిలిటీ రాలేదు సార్ వికలాంగి మా కేసీఆర్ గవర్నమెంట్ మీద మంచిగా ఫెసిలిటీ వచ్చినా సార్ చాలా గ్రేట్ ఫెసిలిటీ వచ్చిన హ్యాండిక్యాప్కు చాలా సేవ చేసిన దేవుడి మనిషి ఆయన కేసీఆర్ సాబ్ అందరికీ చాలా గ్రేట్ మనిషి ఆయన అందరికీ వ్యాపారం అందరు చాలామంది ఖుషి అయిపోయింది నవాబ్ కేసరిగా ఉన్నాయి సార్ అప్పుడు కేసీఆర్ సాబ్ ఉంటే ఇప్పుడే దేవేందర్ రెడ్డి ఉంటే మొత్తం రోడ్డుగా అయిపోయింది ఎవరికి బిజినెస్ లేదు ఏం లేదు
మొత్తం దుక్కుని ఆ డబ్బులు ఉంటలేదు పైసలకి పరిశ్రమ అయిపోతున్నాను సార్, మోసం అయిపోతున్నాను సార్. మా కేసీఆర్ ఉంటే రాజకీయ సరిగ్గా ఉన్నాయి. నేను కుల్లా మాట చెప్తున్నా సార్, మా కేసీఆర్ రావాలి. ఆ దేవేందర్ రెడ్డి దమ్ముంటే అది కరెక్ట్ సీఎం ఉంటే వికలాంక అది మంచిగా చేయాలి, లేకపోతే ఆయన ఇస్తఫా ఇవ్వాలి. మా సీఎంకి మా కేసీఆర్కి సీట్ ఇవ్వాలి అంతే. బస్ జై తెలంగాణ, జై కేసీఆర్.